సౌకర్యానికి చేస్తాడనుకుంటే ఇల్లు ఎక్కడానికి చేసిండు నా అయ్యా. నా రాత పాడగాను ఈతరానోడు బాయిల పడ్డట్టయి నా బతుకు. ఇంత తింటున్న సుకుమాన లేకపోయే శివున పడుతున్నా పడతలేదా ఉండడలేదు. ఓయ్ ఉన్నావా? ఏందే బండని అలా పొద్దుగా చెప్తావు. ఏంది మరి కప్పలిచ్చి వాడినావు? ఏం పుట్టింది? అమ్మటాలు అవుతుంది ఇంకెచ్చమంటావు? అరే ఏందే నిమ్మలంగా వండని ఎత్తులో ఉన్నాను. కళ్ళు సిటిసిటం అంటున్నా నేను బంటే లేకి మొకందానా ఓర్వనవరు మొత్తానికి. పిల్ల తల్లి అన్నట్టు పొద్దెక్కదాకా వంటలు తెలుసు కానీ మన పిల్లం అనేది ఒకటి ఉన్నది, అది కట్టపడుతుంది. దానికి ఏమన్నా ఇంత ఆసరైదామని ఉన్నది నీకు? కడుపు నిండా తాగుడు మంచి నిండా వండు. నీ అక్క బాగా కొడుతున్నావే నువ్వు అక్క చెప్తున్నావు నువ్వు తుత్త పని చేసుకుంటా బాగా కొడుతున్నావు. మరి నువ్వు వండుకోయే నీ పొద్దుగా లేచి ఇలాకి ఉడుతా బోలు తోముతా ముగ్గులు ఎత్తా నీ ఒరే ఒరు కిలో కూడా పెట్టిన పడుతుంది. నల్ల మొకందా ఏ కొడతానే పొద్దు పొద్దుగా. అవ్వో పలిగిపోతుంది నువ్వు ఏత్తే మొగోడు నీ వంటే నాట నువ్వు ఏత్తవాట. మొన్న జ్వరం వచ్చి నేను 2 రోజులు వంటే చేయకపోతేవి నువ్వు బాగా మాట్లాడుతున్నావు. సంపుతాడు కూలర్ చూడు ఖరాబై సంవత్సరం అవుతుంది. దాన్ని ఇంత వైర్ చేయించుకొచ్చి ఏమైనా రిపేర్ చేయించుకొద్దాం ఏమైనా ఉన్నదా నీకు? ఎందుకు చేయించుకోవాలని అంటున్నావు? మగగాలు పెట్టిరానా? నువ్వే చల్లగా బయట పట్టున్నావు, నన్నేమో ఉడకపోతే పట్ట పెడుతున్నావు. అవు పెట్టిరే బంగారు కూలరు అది తిరుగుతా అంటే కొద్ది చల్లగా అత్తలేదు. ఆ చల్లదానానికి గడ్డ కట్టుకపోయి ఒక గడ్డ తెచ్చుకపోయి చూడిగో నీ అవదో కూలర్ ఆట అల్లో మనుషులాట ఇది ఓ మనిషి ఆట. అవునే ఇది ఇల్లు ఆడే సాపేసుకుని వండతారా ఇక్కడ నెత్తుకపోతారా నేనే పడబడి పాడబడని గీడమంటనా? నేను అస్సలు వండ నీ మోకానికి ఆ కూలర్ పెట్టుడే ఎక్కువ. అవునే అవును. ఏ అమ్మా ఇంకోసారి మాటలు మాట్లాడమనుకో ఏటి అయితే సిన్సిట్ వాడాలి మొన్నవాడు వాడాలి పొద్దు పొద్దుగా ఎవరు ఇస్తున్నావే ఎరగబోనేకుంటా ఇంకోసారి కూలర్ ముచ్చట రావదా అని పొద్దు పొద్దుగానే మొదలు పెడుతుంది నాకు వాళ్ళకి అంత ఖరాబ్. ఏయ్ ఇంకా సాయం పెట్టినావే నిన్నే ఏయ్ ఇదవతలే అరే ఏంటి మొహం కడుపులో సాయం ఈ కొంపకా ఇవ్వాలన్నా అలాగా నా అంత పువ్వు కూడా నువ్వేది ఇక నేనెందుకు ఉండేడా పని ఎప్పుడు ఇంత ఇంట్లో నలమకపోడు ఎన్నేళ్ళకి పట్టవలసి చేసిన పొగడా అంటే తిక్కుమాలాడు గింత కూడా చేస్తలేడు. సిగ్గులేదు మానవలేదు మానం తక్కువనికి ఇంకా పక్కనే నడుకొని రావన్నా మా చిన్న బిడ్డను బతుకు చేయడా ఎంతగానో తిట్టాలే ఇజ్జత లేని బతుకు భూమికి బరువు సావన దత్తలేడు లేకిడోడు. మొన్న మా మేనత్త బిడ్డ చచ్చిపోయింది. ఈ పట్టవలసి లేవంటే నా ఇజ్జత మానం మొత్తం బాగా ఏమైంది వాదినే నీకు నువ్వే తిట్టుకుంటా ఎవరైనా అన్నారు ఏంది? ఎవరిని తిడతా పిల్లగా ఎవరిని తిడతా ఎందుకు ఊకుంటారు? మీ అన్నగారిని తిడతానా మానం దాక్కొని. మా అన్న ఏం చేసి బాబు అర్థం తిడతాను. ఏం చేసిండా? ఇగో గీ గొలుసులు 5 తులాలు కూడా లేవు, గీ కూడా చేయించే సాధన అయితే లేదా మీ అన్నగానికి? ఏమని అంటే లొల్లి పెడతాను అంటాడు. అంటే ఇల్లు అన్నాక బీరువా నిండా బంగారం నగలు ఏంటి రూపాయల కట్టలు నిన్ను ఉండాలి అదే. మా అన్నకేంది బాగాలే ఉన్నాయో కడుపులేని దాచుకుంటాను. నీకు ఎన్నైనా చెప్తాడా నువ్వు సాధన అయితే లేదా చేస్తలేడు అనబడివి? అన్ని బాధలు నీ అన్నగానికి కడుపు నిండా కళ్ళు దాచినట్టు దాస్తాడు బాధలు. ఈ బాధలకు గత్తారా ఏమి రందా మీ అన్నకు? పెళ్ళవద్దు పిల్లలద్దు సంసారం వద్దు ఏదద్దా? అదే పెళ్ళమ్మవాడు అంటేనే ఇల్లాయే ఆయనకే ఉండాలి నా బాధ్యత. నీకు ఉండద్దా? కట్టం చేసి 5 తులాలు చేతికొలిసి అయిపోయినా మరి మా అన్నకు అదైతే వద్దు. అన్ని ముద్దే కానీ అదద్దన్న అటవుతాం. మా అన్న మనిషి కాదా? ఆయనకు ఉండాయా బాధలు? నువ్వు బాగానే చదవబడితే ఆయన మీదికి. అబ్బో ఊరని పెళ్ళి ఊరంతా రారి అన్నట్టుంది నీ కథ.
మీ అన్నగానంటే నీకు రేషం బాగానే వస్తాను తమ్మునికి ఎందుకు నువ్వు చెప్పు మా చెల్లెకి 5 తులాలు పట్టవలసి కూడా ఏం చేయలేదా చెప్పు నేను చేయిస్తా, నాకేం అవసరం? దాని అవసరం ఉంటే దాని అవ్వగారింటికి పోయి చేయించుకొచ్చుకుంటుంది, లేకపోతే కట్టం చేసుకొని చేయించుకొచ్చుకుంటుంది. నీ లెక్క నిలిగోకి లెక్క పోయిందనుకో అడ్డా నడుపుతా దాన్ని. మా అన్న మంచోడు ఎప్పటికీ నువ్వు ఇట్లా బతుకుతున్నావు అదే, అదే నాసుంటాడు అయితేనా సిరి సిటీ మోనే వాడు కావాలి. చెల్లె ఓ చెల్లె ఉన్నావే కదా కూర్చో. ఏం చేస్తానవే ఇప్పుడు బియ్యం జరుగుతాను ఇంకా బువ్వల కూర కాలేదా ఏం చేయాలక్క, రాత్రి అంతా ఉడకపోసి పాడైంది, నిద్ర లేదా ఏం లేదు, లేచి ఆ పని చేసే వరకు ఆలస్యమైంది. ఏంది నిద్ర లేదా మీ ఇంట్లో ఫ్యాన్ లేదా అనే ఫ్యాన్ ఉంటే ఏం లాభం అక్క, ఏం చేయమంటున్నావు? ఎండలు పాడుగా ఎట్లా కొడుతున్నాయి, ఈ రేట్ల దగ్గరకైతే ఆయన నిద్ర పడతలేదు మన పడతలేదు. మరి నీ మొగన్ కూలర్ కొను అని రాదే, కూలర్ పెట్టుకుంటే కరెంట్ బిల్ ఏమన్నా ఎక్కువ వస్తుందా నీ మొగన్కి? ఈ ఉడకపోతల వండ పెడతాను అంటున్నావు. కూలర్ ఎందుకు లేదు, మా పాడైంది, దాని వైరే కాలిందో మోటరే కాలిందో కానీ మూలకుండి మురుగుతుంది. మంచిగా వేసుకురాపోరా మొగడా అంటే నా మాటనే ఇంటలేడాడు. ఓ పోరి నీకేమైనా తెలివి ఉందా అని ఇంకా మూలకున్న కూలర్ ఎందుకే పాతది, నీ మొగని కొత్తది కొనవాను పైసలు పెడతానే అది నీ మొగని కన్నా. ఒక్కొక్కరు చూడిపో ఏసీలు గీసీలు ఎట్లా పెట్టిస్తారు, ఏముడతాను నీ మొగనికి అక్కడ. ఆ పనిగల బంటు కట్ట తిరుగుడు రోగమట, ఇంకా మూలకున్న కూలరే మంచిగా వేసుకొద్దలేడా అంటే ఇక ముఖానికి వేసి కొనుకొచ్చి చల్లగా వండు పెళ్ళమా అని అంటాడా. నీకు పెట్టకుంటే ఇంకెవరు పెడతారు అట్నే, నీ తోటలను చూడిపో బంగ్లాలు గింగ్లాలు ఎట్లున్నాయో, నీ మెడల బంగారం గుండా నెరికేనా ఆయన రెక్కల కట్టమంతా ఏం చేస్తాండే. నీకేం తెలివి లేదు మన్ను లేదు, పిసాన ఎట్లా బతుకుతావో ఏమో. నువ్వు అడగకుంటే ఇంకెవరు అడుగుతారు ఆయనను? మాట మాట అడగాలి కొలుసుకోవాలి, మాట మాట అడగాలి కొలుసుకోవాలి. పిండల బండెత్తే నా వినే చిల్లుతుంది, ఆంతని ఎవరు కొలు పెట్టుకుంటారు అక్క. చెప్పి నాకు యాట కత్తంది, ఆయమన్న మొగడైతే మంచి మాట కింటాడు. నువ్వు గిట్లుంటే పడికే నాకు గట్లుంటాను. ఓ పోరి అయినా మూలకున్న పాత కూలర్ నీకెందుకే, కొత్తది కొనమని చెప్పు. సరేనవ్వా నేనైతే చెప్పే తీరు చెప్పిన, నా తోడ పుట్టిన దాన్ని కాకపోయినా నా చెల్లి అనుకొని చెప్పిన. ఇంకా సింగు పిండి రేపో నేను ఫంక్షన్ పోయేది ఉంది పెట్టుకుంటా పో. చూడకవ్వ పో, ఫంక్షన్ టైం అవుతాను. ఇగో పోతానా మరి. సరే పో. గుట్టకు ఎలుగడైతే అంటు పెట్టిన, అది కాలుకుంటా ఏటనే ఉంది నాకేంది. ఏంది ఆకలైతుంది అనేస్తాం. అన్నం వండలే, సరే మంచి లేవు ఇంట్లో నీళ్ళు లేవు. పొద్దుగా అనగా ముఖం కడుక్కొని నోట్లో మంచి లేవు అనుకుంటా పొలం కాడికి. నేను మనిషిని అనుకుంటా కొట్టును అనుకుంటానే, ఏం చేస్తాను ఎవరు నాకు అనకుండా అవలాకంతా ముచ్చట పెడతావా అనుకున్నారు. తినకుండా చత్తవా ఉండు 2 రోజులు ఉపాసం, నా బాధ ఏందో తెలుస్తుంది. సీర కొనియకుంటే కారం పోసినట్టు ఉందేమో నీ కథ. ఇది ఎక్కడ రాములేసావే ఎడలేసావు రీతి, నువ్వు గిట్ల చేస్తేనే నేను వెనకపోయినట్టు అయింది. సంకలు ఆడితే కార్యం కనబడుతుంది. కనబడితేది ఉష్పే కింద పడితేది, గా కూలర్ గా మూలకున్నది మంచి వేసుకురా అంటే నా మాట శివన పెడితే అనుభవం. నీ కూలర్ కాకి పెట్ట, నీ కూడలేక చేస్తా నువ్వు కూలర్ చేస్తున్నా. ఓహో గందుకేనా బువ్వ కూర అన్నది. ఏడ నేర్చా ఇక మాత్రం ఇంకోసారి కూలర్ అన్నావు అనుకో, గ్యాన్స్ లో పోసి అకౌంట్ పెడతామనుకుంటున్నావు. ఏ ఇంద్ర బక్క బడక బాగా మాట్లాడుతున్నావు, 1/2 కిలో కండ లేదు కానీ బాగా ఎగురుతున్నావు. నీకు పెళ్ళ బాకనారా? వాక కాకపోతే వీకే, నువ్వు కాకపోతే 10 మంది తెచ్చుకుంటా. ఒకటి ఛాయ వస్తుంది, ఒకటి భోజనం పెడుతుంది, ఒకటి కాళ్ళు వస్తుంది, ఓ చేతులు వస్తుంది. రాజు వంట మంచిగా ఇంకో తెచ్చి బోండనే వస్తాయి. ఉన్న ఒక్కరే మంచిగా చూసుకోవాలంటే 10 మంది కావాలా? ఒకటి
ఏం లేదు ఏమన్నా ఏం లేదా 10 మందా ఏమనద్దు ఆ? అంతే నువ్వు కూడా అద్దు పో కూలర్ మంచి చేసుకొద్దావా చేసుకొస్తా నడు ఇంట్లో నడు నడు ఇగో నువ్వు ఇలా కూలర్ మంచి ఏకనే పోవాలి తాత నీకు ఇలా ఊరే పెడతా ఆ చేత గాంధీ కూలర్ కట్టి పెట్టా ఏమై పడేందో కదా అయ్యో వైరు ఊసిపోయింది కదా వస్తుంది కదా అగో మంచి అయిందా కూలరు అయింది కూలర్ కూలర్ అంటే కదా ఏమనుకో కూలర్ కిందనే బా ఇంత చల్లగా వస్తుందో లడ్డు తినవారా మామూలు అతలు చేయగా అన్న మామూలు అతలు చేయగా అన్న అక్క నేనేమన్నా వాడేమంటాను ఇతన తలకాయలేదు పోరానికి నా కర్వం పాడుగా నాకు అందరికీ చూడలేగలుగుతాను మమతా ఉన్నావానే ఇగో నన్ను మిక్సర్ పెట్టి ఇగో తిను. కూసా అక్క ఏం చెప్తున్నావు అన్నదేనా అయితే కానీ ఈ కూలర్ కొనుకొచ్చిరా నేను కొనుడు ఎక్కడిది అక్క మూలకున్నది ముంగట వేసుకొని రిపేర్ చేసిండు నా మొగుడు కొనే మొక్కవేనా పాతదో గీతదో ఏదో ఒకటి కథ గడపాలి అయితే నువ్వు కూలర్ కిందనే అంటానావా మూల గిట్ట పోయి అంటానవా ఎక్కడైతే ఏందక్క ఈ ఎండాకాలం వెళ్ళేదాక ఎన్నో కడ గడుపుతాయి ఓ పిసదానా నువ్వు గిట్ల అనుకోబట్టే కదా నీ మొగ నేను గడ్లే కలుపుతాడు గిట్ ఒక్క కూలర్ మంచి చేయించిండా నేను మురుతానవా ఏదో ఒకటి అక్క లేనత్త కంటే గుడ్డత్తనయ్యం తీయడంగానే అది రిపేర్ చేసిండు ఇంకా కొత్త తీసుకొచ్చే మొక్క ఉన్నదా అదేంది లేనత్త కంటే గుడ్డెత్తనేమైంది ఈ కూలర్ ఎవరు పెట్టిరే మా అవ్వగారు పెట్టి మరి ఎవరు కూర్చోవాలే నేనే కూర్చోవాలి మరి ఇల్లంతా సాకి నువ్వు చేస్తావు చల్లగా నువ్వు కూర్చోక నీ మొగడు కూర్చుంటారు అక్కడ చెప్పు నువ్వే కదా కూర్చోవాలి అవును నేనే కూర్చోవాలి మరి నా మొగడు కాక మంచి చేయించిండని చెప్తాను ఇంకా లేనత్త కంటే గుడ్డెత్తను ఏమంటారు నేనేదో పాపం పోరి చెల్లి అని నేను చెప్తాను కానీ చెల్లి నీకు ముచ్చట చెప్తాను యాదులు ఉంచుకో నువ్వు గిట్ల నీ మొగని లాగం ఇచ్చినావు అనుకో నీ నాగని చేస్తాడు ఈ కూలర్ ఎవరిదే నీ అవ్వగారిది అంటే నువ్వే కూర్చోవాలి నీ మొగడు పొద్దున్న నుంచి పోయి వచ్చినా ఎండ పోయి వచ్చినా జరిగి నేను కూర్చుంటా సంవత్సరాలు లెక్క అంటే ఇనకు నువ్వే కూర్చోవాలి విన్నావా మీ పిల్ల మొగడు మంచిగా ఉండాలనే కదా చెల్లి నేను చెప్పేది మీ పిల్ల మొగడు మంచిగా ఉండాలనే కదా చెల్లి నేను చెప్పేది విన్నావా ఏదో ఈ పక్క ఎందుకు వచ్చినట్టు ఈ సింగు పిండి ఇచ్చిపోతాను వచ్చిన లేకపోతే గీ పక్క నేనెందుకు అది పోయేస్తా మరి సరేనా సరే తీ అక్క మంచిగా ఉండూరు చెల్లి పాడలు కొద్ది ఒకటి పాడైతే లేదు మమతా ఓ మమతా కూలరే తర్వాత కింద అవుతాను నేను అయ్యా
అయిపో అంటావు అగో బెదిరిస్తున్నావేంది వెయ్యంటే అర్థమైతే లేదా అది నీదేమన్నా అంటే నేను చేస్తేనే కదా తిరిగేది ఆ చేత్తేంది ఇక మా అవ్వగారు నీ కోసమే పెట్టిర్రు ఇక అంటే పెట్టేటప్పుడు ఏమో రాసిచ్చిరా అల్లుడు నువ్వు కూసోకు తిరిగి నవ్వ అన్న కానీ అయిపో నేను వెయ్యంటే అర్థమైతే లేదా ఏమో బాగుతున్నా ఇక్కడ ముచ్చటే అవనేమన్నా అంటున్నానే వెళ్ళిపోయే అవి దండవే నేనయ్యా ఏమని చేసుకో వచ్చి జామత్తలే దీనికి తెచ్చి పెట్టా పోతే ఈ సంగతి తర్వాత చెప్తామమ్మా నీళ్ళు లేవు కదా నీళ్ళు పోసుకుంటే చల్లగా నీళ్ళ పోతుంది అమ్మ గమ్మత్తున్నది పోతే దీని కథ పూజ అయితే నేనే మంచిగా చేయాలి పొద్దున్నాక నేనే పని చేయాలి ఎండకు వచ్చి దీని కింద ఉంటానంటే ఉండద్దట దీని అవ్వ హలో ఇంకోసారి కూలర్ ముడతావా అంటే అవును ఇది నా ప్లానే ఏమైనా మరి సిరిసీటు మొండేమాట అయిందా ఇలా నాస్తం కూడా ఉంది